వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. ఘనంగా కొత్త అమావాస్య పండుగ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం బుచ్చంపేట నూకాలమ్మ పండుగను మండల వాసులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి ఆలయం వద్ద భారాల తీశారు. భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్ఐ తారకేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణం వద్ద ట్రాఫిక్ ను నియంత్రించారు. ఎన్సీసీ విద్యార్థులు ఆలయ ప్రాంగణంలో వృద్ధులతో పాటు భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందించారు. భక్తులందరికీ శ్రీ శ్రీ బుచ్చంపేట నూకాలమ్మ కొత్త మాస పండుగ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, మజ్జిగని, పులిహారని అన్ని రకాల ఏర్పాటు చేసాం. ఎటువంటి భక్తులు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అంతా టెంట్లు అన్నీ ఏర్పాటు చేసామండి అందరికి కూడా. ఇదే విధంగా ఇక్కడ మన పోలీసులు కూడా మనకు సహకారం చేశారు. ప్రజలు కూడా మాకు మనకి సహకారం చేసి బస్సులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మేము కంపెనీలు మొత్తం ఏర్పాట్లు చేసామండి. పంచాయతీలో బుచ్చంపేట నూకాలమ్మ తల్లి గుడి జరగడం గొప్ప విశేషం. ఈ యొక్క పండుగని పూర్వీకులు చేసేవారు. తర్వాత ఎం ప్రభాకర్ చౌదరి గారు ఈ యొక్క అమ్మవారిని డెవలప్మెంట్ చేసి గుడి కట్టి చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఆయన 2022 సంవత్సరంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత సర్పంచ్గా మాకు ఆయన ఉన్నటువంటి కమిటీ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఈ 3 సంవత్సరాల నుంచి చాలా బాగా, అంటే చౌదరి గారు లేరు అన్న నోట్ని కాండాకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.